జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో క్రికెట్ కిట్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయన్నారు. ఈ దోపిడీ వెనుక జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. గత 10 ఏళ్లుగా స్పోర్ట్స్ కోసం కేవలం 400 కోట్ల లోపు మాత్రమే కేటాయించారన్నారు. 2023 ఎన్నికల ముందు 80 కోట్లు పెట్టి 25,000 క్రికెట్ కిట్లు కొన్నారన్నారు. అయితే ఒక్కో క్రికెట్ కిట్టు 33,000 పెట్టి కొనుగోలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 10,000కు వచ్చే క్రికెట్ కిట్టు 33,000 పెట్టారని అయినా ఒక కిట్టు కనిపించడం లేదన్నారు. గత 10 సంవత్సరాల్లో పోయిన గవర్నమెంట్ లో స్పోర్ట్స్ కోసము ఇచ్చిన అమౌంట్ 400 కోట్ల లోపట్టారు. అయితే 2023లో వాళ్ళు ఇచ్చింది కేవలము 113 కోట్లు. ఆ 113 కోట్లలో 25,000 క్రికెట్ కిట్లు కొన్నారు. ఆ 25,000 క్రికెట్ కిట్లు ఒక్క కిట్టు 33,000 రూపాయలు కొన్నారు. ఒక్కసారి ఆలోచించండి, క్రీడల కోసం కూడా అలాట్మెంట్ అయిన పైసలని కూడా ఇట్లా అవినీతిగా దోచుకుంటే మళ్ళీ పిల్లలకి క్రీడలో కింది లెవెల్ వరకు మీకు కిట్లు వస్తాయని చెప్పి నేను అడుగుతున్నాను. అయితే 113 కోట్లలో 85 కోట్లు పెట్టి క్రికెట్ కిట్లు కొన్నారు. మా 25,000 క్రికెట్ కిట్లు ఎక్కడ పోయినాయి? నేను ఇక్కడ తీసుకొద్దాం అనుకున్నా. నేను పోయి ఒక కిట్ ఇస్తే ఆ స్కూల్ కి ఇచ్చొద్దామంటే ఆ కిట్లు కూడా కనిపిస్తలేవు. 10,000 లోపల ఉండే కిట్లు 33,000 పెట్టి 2023 ఎలక్షన్ టైంలో గత ప్రభుత్వంలో కేసీఆర్ కి సన్నిహితుడైన పల్లా రాజేశ్వరరెడ్డి 83 కోట్ల కుంభకోణం చేశారు. ఇదేంది రాజకీయమో అర్థమవుతుంది. చిన్నపిల్లల స్పోర్ట్స్ దానిపైన కూడా అవినీతి.